హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. గోరింటాకు, నువ్వు వేస్తున్న కుళ్ళు జోకులకి మా అమ్మ కాబట్టి తిట్టి వెళ్ళిపోతుంది. నేనే అయి ఉంటే కనుక నిన్ను ఇక్కడే కొట్టి కొట్టి చంపేదాన్ని అని నక్షత్ర అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ కూతుర్లు ఇద్దరు ఒకటే, ఎప్పుడు ఎవరి కొంపలు ముంచాలా అని చూస్తూ ఉంటారు అని చెప్పి గోరింటాకు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శరత్చంద్ర బాధపడుతూ ఉంటే అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి, బావా బాధపడకు బావా, నీకు జరిగిన అవమానానికి నేను కూడా తట్టుకోలేకపోతున్నాను బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నిజంగా ఈరోజు నాకు అవమానమే జరిగింది అపూర్వ, ఊరి అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, దీనంతటికీ కారణం ఆ భూమియే కదా బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, అవును డాడీ, ఆ భూమియే దీనంతటికీ కారణం అని చెప్పి నక్షత్ర అంటుంది. కన్న తండ్రి అని కూడా చూడకుండా నిన్ను ఓడించమని బావను ఉసిగొప్పింది. నేనైతే అలా చేసేదాన్ని కాదు డాడీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. చెర్రీ నీతో పోటీకి వస్తే చెర్రీని ఓడిపోమని చెప్పేదాన్ని అని చెప్పి నక్షత్ర శరత్చంద్రతో చెప్తూ ఉంటుంది. బావా నువ్వు బాధపడకు, నువ్వు బాధపడుతుంటే మన కూతురు నక్షత్ర కూడా తట్టుకోలేకపోతుంది బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. బాధపడకుండా ఎలా ఉండమంటావు అపూర్వ? గుడిలో అందరి ముందు నేను తలదించుకొని ఆ భూమిని ఆశీర్వదించాల్సిన పరిస్థితి నా కళ్ళ ముందు ఇంకా ఇంకా కనిపిస్తుంది అని చెప్పి శరత్చంద్ర అంటాడు. అసలు ఆ భూమి మన శోభ అక్క కడుపున ఎలా పుట్టిందో నాకు అర్థం కావట్లేదు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నిన్ను ఎదిరించి మన శత్రువైన గగన్ని పెళ్లి చేసుకోవడమే కాకుండా అందరి ముందు నీ పరువు తీసేసింది బావా ఆ భూమి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నీకు జరిగిన అవమానాన్ని నేను కూడా తట్టుకోలేకపోతున్నాను బావా అని అపూర్వ అంటూ ఉంటే, ఇక ఇదంతా కూడా చెర్రీ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. మావయ్యకు కావాలని భూమి మీద ఎక్కేస్తున్నారు కదా, మీ ఇద్దరి అంతు తేలుస్తాను అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటాడు. నక్షత్రకు చెర్రీ దెయ్యంలాగా దూరం నుంచి కనిపిస్తూ ఉంటాడు. ఇక నక్షత్ర చెర్రీని చూసి, మమ్మీ మమ్మీ చెర్రీ దెయ్యం అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. చెర్రీ దెయ్యం ఏంటి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. బేబీకి పిచ్చి పట్టిందిలే బావా, చెర్రీ కనిపించక 2 రోజులవుతుంది, ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు, అందుకే ఎవరు కనిపించినా కూడా చెర్రీ అనుకుంటుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. చెర్రీ అనుకుంటే దెయ్యమని ఎందుకు అంటుంది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అది బావా అది అని చెప్పి అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే గోరింటాకు వచ్చి, అల్లుడు గారు చెర్రీ చచ్చిపోయాడు కాబట్టి చెర్రీ దెయ్యమయ్యాడని అమ్మాయి అనుకుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. చెర్రీ చచ్చిపోయాడా అని శరత్చంద్ర షాకింగ్గా అడుగుతూ ఉంటే, పిన్ని నువ్వు కాస్త నోరు మూస్తావా అని చెప్పి అపూర్వ గోరింటాకుని అంటూ ఉంటుంది. సరే అమ్మాయి అని చెప్పి గోరింటాకు నోరు మూసేసుకుంటుంది. చెర్రీ చచ్చిపోవడం ఏంటి అపూర్వ, నువ్వైనా కాస్త అర్థమయ్యేలా చెప్పు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. చెర్రీ కనిపించట్లేదు కదా బావా, అందుకే గోరింటాకు పిన్ని చచ్చిపోయాడంటుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. కనిపించకపోతే చచ్చిపోయినట్టు ఎలా అవుతుంది అత్తయ్య గారు, నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఇక అప్పుడు చెర్రీ దెయ్యంలాగా అపూర్వ ముందుకు కూడా వస్తాడు. అపూర్వ చెర్రీని చూసి, బావా బావా దెయ్యం బావా దెయ్యం, ఆత్మ ఆత్మ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. పిచ్చి పట్టిందా ఏంటి అపూర్వ, ఇప్పుడు నక్షత్ర అన్నది ఇప్పుడు నువ్వు అంటున్నావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఆత్మ ఏంటి దెయ్యం ఏంటి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే, చెర్రీ చెర్రీ దెయ్యం దెయ్యం అని చెప్పి అపూర్వ గోరింటాకు నక్షత్ర అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏంటి అని శరత్చంద్ర వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా చెర్రీ ఉంటాడు. రే చెర్రీ, నీ గురించే మాట్లాడుకుంటున్నావు, ఇంతలో నువ్వే వచ్చావు. అపూర్వ మన చెర్రీని పట్టుకొని దెయ్యం అంటున్నావేంటి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. బావా చెర్రీ నీకు కనిపిస్తున్నాడా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. కనిపించకపోవడం ఏంటి, ఒరే చెర్రీ ఇలా రారా అని శరత్చంద్ర చెర్రీ మీద చెయ్యి వేసి, చెర్రీ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా, నువ్వు కనిపించకపోయేసరికి వీళ్ళంతా చూడు ఎలా అయిపోయారో అని చెప్పి శరత్చంద్ర అంటాడు. బావా నీకు కూడా చెర్రీ కనిపిస్తున్నాడా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే, పిచ్చి పట్టిందా ఏంటి అపూర్వ, చెర్రీ మీద నేను చెయ్యి వేశాను కదా, నీకు అది కనిపించట్లేదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు. చెర్రీ నువ్వు దెయ్యానివి కాదా అని గోరింటాకు అడుగుతూ ఉంటే, ఏంటి వీళ్ళందరికీ ఏమైంది, ఎందుకురా చెర్రీ వీళ్ళంతా నిన్ను చూసి దెయ్యం అనుకుంటున్నారు, ఆత్మ అంటున్నారు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నేను చెప్తాను మావయ్య అసలు స్టోరీ అని చెప్పి చెర్రీ అంటాడు.
వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను చంపేశారు మావయ్య. నన్ను చంపేసింది వీళ్ళేనని నీకు తెలిస్తే నువ్వు వీళ్ళని అసహించుకుంటావని, పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేస్తారని ఎవరికీ తెలియకుండా తీసుకెళ్ళి ఊరి చివరన భూస్థాపితం చేశారు మావయ్య నన్ను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అల్లుడు గారు ఇప్పటికైనా అర్థమైందా? చెర్రీని భూస్థాపితం చేశామని చెర్రీ చెప్తున్నాడు కదా. భూస్థాపితం చేసిన చెర్రీ ఎలా వచ్చాడు అంటే దెయ్యమే అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. మీరు కాస్త ఆగుతారా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. చెర్రీ చెర్రీ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిన్ను మేం చంపడం ఏంటి అని అపూర్వ అంటూ ఉంటుంది. అత్త, ఇప్పుడు నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా కూడా ఉపయోగం లేదు. నా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి అని చెప్పి చెర్రీ అంటాడు. సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా? అపూర్వ నిన్ను చంపిందా చెర్రీ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఆధారం ఉందన్న తర్వాత కూడా అలా అడుగుతున్నావేంటి మావయ్య? ఆధారం ఉంది అని చెప్పి చెర్రీ అంటాడు. బావా, చెర్రీ అబద్ధం చెప్తున్నాడు బావా అని అపూర్వ అంటూ ఉంటే, సరే మావయ్య, నేను అబద్ధం చెప్తున్నానో నిజం చెప్తున్నానో ఆధారం చూసిన తర్వాత మాట్లాడండి అని చెప్పి చెర్రీ తన ఫోన్లో ఉన్న వీడియోని శరత్చంద్రకి చూపిస్తూ ఉంటాడు. శరత్చంద్ర వీడియోని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. బావా, అందులో ఏముంది అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర ఫోన్లో ఉన్న వీడియోని అపూర్వకు చూపిస్తూ ఉంటాడు. అపూర్వ, గోరింటాకు, నక్షత్ర ముగ్గురు కలిసి చెర్రీని నెట్టడంతో చెర్రీ వెళ్ళి కత్తి మీద పడటం, అలాగే చెర్రీని ఊరి చివరకు తీసుకెళ్ళి గుంట తీసి గుంటలో పాతి పెట్టడం ఇదంతా కూడా వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. అది చూసి అపూర్వ షాక్ అవుతుంది. ఏంటత్తా అంత షాక్ అయ్యావు? గుంట తీసి గుంటలో పెట్టిన చెర్రీ ఎలా బ్రతికొచ్చాడు అనుకుంటున్నావా? ఇదంతా నేను ఆడిన నాటకం అని చెప్పి చెర్రీ అంటాడు. నాటకమా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అవును, గగన్ అన్న ఇంట్లో డ్రగ్స్ పెట్టించి భూమిని కిడ్నాప్ చేపించింది నువ్వేనని నాకు తెలుసు. భూమి ఎక్కడ ఉందో భూమి ఆచూకీ తెలుసుకోవడం కోసం నేను చచ్చినట్టు నాటకం ఆడాను అని చెప్పి చెర్రీ జరిగిందంతా కూడా అపూర్వ వాళ్ళకు చెప్తూ ఉంటాడు. చూసావా మావయ్య, అపూర్వ అత్తయ్య కుట్రలు? ఇప్పటికైనా అపూర్వ అత్తయ్య చేస్తున్న విషయాలేంటో తెలుసుకోండి మావయ్య. అపూర్వ అత్తయ్యను గుడ్డిగా నమ్మి ఆవిడ ఏది చెప్తే అది నిజం అనుకుంటున్నారు. భూమి చాలా మంచిది. భూమి పైన కావాలని అపూర్వ అత్తయ్య నిందలు వేస్తుంది. భూమిని కాపాడటం కోసమే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను మావయ్య అని చెప్పి చెర్రీ అంటాడు. అపూర్వ, చెర్రీ చెప్పింది నిజమా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇంకా ఏంటి మావయ్య నిజమా అని అడుగుతున్నారు? నన్ను చంపింది ఇంత ఈజీగా వీడియోలో కనిపిస్తుంది. అంతేకాదు, మా గగన్ అన్నయ్యను అరెస్ట్ చేయించడం కోసం డ్రగ్స్ వాళ్ళ ఇంట్లో పెట్టింది కూడా అపూర్వ అత్తయ్యే. అంతేకాదు, భూమిని అరెస్ట్ చేసింది పోలీసులు కాదు, అపూర్వ అత్తయ్య, ఆ ఏసీపీ సూర్య ఇద్దరూ కలిసి భూమిని కిడ్నాప్ చేసి ఒక దగ్గర బంధించారు. భూమిని చంపాలని ప్లాన్ చేశారు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్ర కోపంగా అపూర్వ గొంతు పట్టుకొని, అపూర్వ, నువ్వు ఇంత దారుణాలు చేస్తావని అస్సలు అనుకోలేదు. భూమిని చంపాలనుకున్నావా? ఆ గగన్ ఇంట్లో మత్తు పదార్థాలు పెట్టింది నువ్వా? మన చెర్రీని చంపాలని చూసావా అని చెప్పి శరత్చంద్ర అపూర్వ గొంతు పట్టుకొని నులుముతూ ఉంటే, వద్దు బావా, వద్దు, ప్లీజ్ బావా, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. ఇదంతా చేసింది నీకోసమే బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నా కోసమా? నా కోసం నిన్ను చేయమని నేను అడిగానా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నా కూతురు భూమి అంటే నాకు కోపం ఉంది. నేను చెప్పిన మాట వినలేదని నా శత్రువైన గగన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందని కోపం ఉంది. అంతేకాని చంపేంత కోపం లేదు అపూర్వ. నా కూతురు భూమిని ఈ భూమి మీద లేకుండా చేయాలనుకున్నావా? నువ్వు బ్రతకడానికి వీల్లేదు అపూర్వ. నువ్వే ఈ భూమి మీద ఉండకూడదు అని చెప్పి శరత్చంద్ర అపూర్వ గొంతు పట్టుకొని నులుముతూ ఉంటాడు. ఇక నక్షత్ర పరిగెత్తుకుంటూ శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి, డాడీ, ప్లీజ్ డాడీ, మమ్మీని వదిలేయ్. ఇదంతా చేసింది మమ్మీ నా కోసం డాడీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నీకోసం ఒకరి ప్రాణాలు తీయాలని చూస్తుందా అని చెప్పి శరత్చంద్ర అంటాడు. మావయ్య, ఇవే కాదు, అపూర్వ అత్తయ్య కుట్రలు చాలానే ఉన్నాయి తెలుసుకుంటే అని చెప్పి చెర్రీ అంటాడు. వద్దు చెర్రీ, ఈ దుర్మార్గురాలు పాపాత్మరాలు గురించి ఇంకేం చెప్పొద్దు అని చెప్పి శరత్చంద్ర అపూర్వ గొంతు పట్టుకొని నొలుముతూ ఉంటాడు. ప్లీజ్ బావా, వదిలిపెట్టు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి శోభచంద్ర ఫోటో దగ్గరకు వెళ్ళి శోభచంద్ర ఫోటోకి దీపం పెట్టి తన తల మీద ఉన్న అక్షంతలను చేతిలో పట్టుకొని, అమ్మ, దేవుడి సమక్షంలో నాన్న నాపై వేసిన అక్షంతలమ్మ, నాన్న నన్ను ఆశీర్వదించి వేసిన అక్షంతలమ్మ ఇవి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నాన్న ప్రేమ ఇంత త్వరగా నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ. దీనంతటికీ కారణం గగన్ బావే. గగన్ బావ 12 కాపురానికి 12 సూత్రాల్లో భాగంగా ఇదంతా చేశాడు. నాన్న ఆశీర్వాదం నాకు దొరికేలా చేశాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది.
ఇక ఇదంతా కూడా గగన్ దూరం నుంచి వింటూ ఉంటాడు. భూమి ఎందుకు ఎప్పుడు కూడా నేను ఏం చేసినా కూడా పన్నంటి కాపురానికి 12 సూత్రాలు అనుకుంటుంది. నా ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు భూమి పుట్టినరోజు, భూమి సంతోషంగా ఉండాలంటే నా మనసులో ఉన్న ప్రేమను భూమికి చెప్పాలి అని గగన్ మనసులో అనుకొని భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. రా బావా, నువ్వు చేసిన మంచి గురించి అమ్మకు చెప్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి నీతో మాట్లాడాలి. నేను ఇదంతా చేసింది పన్నంటి కాపురానికి 12 సూత్రాల్లో భాగంగా కాదు భూమి. నేను ఏం చేసినా కూడా అదే అంటున్నావు. నేను నీ పైన ప్రేమతో ఇదంతా చేశాను భూమి. నువ్వంటే నాకు ఇష్టం, ప్రాణం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి గగన్ని గట్టిగా లాగి లిప్ పైన ముద్దు పెడుతూ ఉంటుంది. ఇక గగన్ షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.